హరిపురంలో ఉండే రామయ్య ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలోని వారందరూ అతడిని ఉప్పు రామయ్య అని పిలిచేవారు. హరిపురానికి చుట్టుపక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి ఉప్పు అమ్మేవాడు. ఉప్పు బస్తాలు మోయటానికి రామయ్య వద్ద సింగుడు అనే ఒక గాడిద ఉండేది. సింగుడు చాలా అల్లరి చేస్తూ రామయ్యను ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఈసారి ఉప్పు చాలా బాగుంది, ఎక్కువ రోజులు నిల్వంచకూడదు, రంగు మారిపోద్ది, త్వరగా అమ్మేయాలి. ఏటి సింగన్నయ్య ఎలా ఉన్నావు? ఏం చెప్పన్నా కష్టాలు? నీ కష్టాలు ఏటన్నయ్యా? రామయ్య అందరికన్నా బాగా నిన్నేగా చూసుకుంటాడు. ఆ రామయ్య నాతో వెట్టి చాకరీ చేయిస్తున్నాడు. ఆ బస్తాలు మోయలాక చస్తున్నా. ఒక 2 ఊర్లు ఎక్కువ తిరిగైనా ఇయాలే అన్ని బస్తాలు అమ్మేయాలి, మంచి ధర పలుకుతుంది. ఇంతకీ ఈ సింగడు ఎక్కడ ఉన్నాడో? అరే సింగా, ఎక్కడున్నావురా? ఈ రామయ్యకి వయసు పెరిగిందే గాని కొంచెం కూడా జ్ఞానం లేదు. నేనెంత, నా వయసు ఎంత, ఇన్ని బస్తాలు మోయిస్తున్నాడు నా చేత. అరే సింగా, ఈరోజు కొంచెం ఓపిక చేసుకుని కొంచెం ఎక్కువసేపు తిరుగుదామనా? అన్ని బస్తాలు అమ్మేశాకే ఇంటికి వెళ్దాం. ఏంటి, ఈ రోజే అన్ని బస్తాలు అమ్మేయాలా? ఈ రామయ్యకి దురాశ బాగా ఎక్కువైపోయింది. ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటున్నట్టున్నాడు. రామయ్య అనుకున్న విధంగా సాయంత్రానికల్లా ఉప్పు మొత్తం అమ్మేసి వారిద్దరూ హరిపురం చేరుకున్నారు. అరే సింగా, మొత్తానికి అన్ని బస్తాలు అమ్మేశాంరా, రేపు ఇంటి దగ్గరే ఉందాం. ఓ, నాకు సెలవు కూడా ఉందా? ఈ రామయ్యకి అప్పుడప్పుడు మానవత్వం కూడా గుర్తొస్తుందన్నమాట. ఏటన్నయ్యా ఈరోజు ఉప్పమ్మటానికి వెళ్ళలేదా? లేదురా, రామయ్య ఈ రోజు నాకు సెలవు ఇచ్చాడు. అవునా? అయితే పదా ఆ షికారుకి వెళ్ళొద్దాం. ఇంకేటన్నయ్య సంగతులు? రోజు రోజుకి బస్తాల బరువు ఎక్కువైపోతుంది. మొయిలాక చేస్తున్నా. ఏదో ఒకటి చేసి పన్నెండు తప్పించుకోవాలి. సింగా పదరా, బయలుదేరదాం. నా ప్రాణానికి ఈ మంచినీళ్ళ కాలం ఒకటి. రోజు దీన్ని దాటలేకపోతున్నా. 2 జతలు చెప్పులు కొనొచ్చుగా నాకు. ఇన్ని బస్తాలు మోయిస్తున్నాడు. పని నుండి ఎలా అయినా తప్పించుకోవాలని భావించిన సింగడు తన తెలివికి పదును పెట్టడం ప్రారంభించాడు. అమ్మా, అలిసిపోయా. నా వల్ల కాదు ఇన్ని బస్తాలు మోయటం. అయినా ఈ రామయ్య ఈ మధ్య కొత్తగా ఇది ఒకటి నేర్చాడు. ఉప్పు తాజాగా ఉంది, ఈ రోజే అమ్మేయాలి అంటున్నాడు. అయినా ఉప్పు తాజాగా ఉండటం ఏంటి? అదైనా చెట్టు కాసిన పొండ ఈరోజు తాజాగా ఉండి రేపు కుళ్ళిపోవటానికి ఏదో ఒకటి చెయ్యాలి. అది చెప్తా. రామయ్య పద, ఇంకా నీ సంగతి చెప్తా. తన తెలివికి పదును పెట్టిన సింగడు ఒక ఉపాయం ఆలోచించి రామయ్యతో మంచి హుషారుగా బయలుదేరాడు. రామయ్య మంచి హుషారుగా ఉన్నట్టున్నాడు. అన్ని బస్తాలు అన్ని చేద్దాం ఈ రోజు అని. చెప్తా రామయ్య, నీ సంగతి చెప్తా పదా. అరే సింగ సింగ సింగ, అయ్యో 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 అయ్యో, ఉప్పు మొత్తం కరిగిపోయింది. ముందే అనుకున్న విధంగా సింగడు నీటి కాలువలో పడ్డాడు. తడికి ఉప్పు మొత్తం కరిగిపోయింది. రామయ్య దిగులుగా ఇంటికి చేరుకున్నాడు. తడిస్తే తడిచండి గాని ఉప్పు మొత్తం కరిగాక భలే తేలిగ్గా ఉన్నాయి గోతాలు. ఇదే చెయ్యాలి రోజు. ఇంకా పద రామయ్య. ఆనాటి నుండి సింగడు ప్రతిరోజు ఆ నీటి కాలువలో పడటం పరిపాటిగా మారింది. రామయ్యకి ఒకరోజు సింగడు పైన అనుమానం వచ్చింది. రోజు ఈ సింగడు ఎందుకు ఆ నీళ్ళలోనే పడిపోతున్నాడు? అందరూ ఆధార్లోనే వెళ్తారు, కానీ సింగడు ఈ మధ్య ఏంటో రోజు పడిపోతున్నాడు. ఇది కావాలని చేస్తున్నట్టున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. సింగా పదరా, చెప్తా నీ సంగతి. ఇల్లు పడు పడు. పడ్డావా? ఏంటిది? ఒకసారిగా బస్తాలు బరువు పెరిగిపోయి ఏం పెట్టాడు రామయ్య ఇందులో? రామయ్య ఉప్పుకి బదులుగా ఆ బస్తాలలో దూదిని పెట్టాడు. నీటిలో తడిచేసరికి దూది మొత్తం బరువెక్కింది. ఈ విషయం తెలియని సింగడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం సింగా, బరువు ఎక్కువైంది ఏంట్రా ఈరోజు? అది దూదిరా, నువ్వు నీళ్ళలో పడ్డావు అనుకో బరువు పెరిగిపోద్ది, జాగ్రత్త. అమ్మ రామయ్య, ఎంత పని చేసావు రామయ్య. నువ్వు అమాయకుడు అనుకున్నాను గాని గిట్టడువే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.